పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్ల్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. సార్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకున్న అధ్యక్ష. మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషియరీస్ కి, లబ్ధిదారులకి 4,000 చొప్పున వారికి ₹1000 పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం లేదు, ఉన్న వ్యవస్థని సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి 1,452 కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేసాం అధ్యక్ష. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం, డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను. 13,326 గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లి పండుగ ద్వారా 4,500 కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ డ్యూస్ రైతులకు కావాల్సింది 1,674 కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వానికి, మన కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనడానికి, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరంకి 12,500 కోట్ల రూపాయలు, రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు 70,000 కోట్ల పైచిలకు, హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే 55,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇచ్చారు అధ్యక్ష. పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యార్థుల మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను నా మనస్ఫూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష. మేము వెళ్ళి కాళ్ళు మన చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయనకి అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష. అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష, ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష. అంటే 4 లక్షలు అవుతుంది. అంటే ప్రతి నెల మొదటి లేయర్ లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చని కాడికి ఈ రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడిన గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది, కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది, కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుద్దని అంటుంటే నిజంగా అనిపించింది అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ని ఈ రోజున అందరికీ మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్రానికి మాటిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి, ఇది ఒక మౌనంగా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేము అందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష. అలాగే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ లో 3 IPS ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అధ్యక్ష. అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా.
గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి డ్రోన్స్ ను వాడి గంజాయి అరికట్టడం. ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం. అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని ముందుకి దాన్ని అణిచేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు చేస్తారు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటామని తెలియజేస్తున్నారు. మీరు ఇదే